అంటే అంటే మై ఆర్డర్స్ వర్ ఫెయిర్ అండ్ రీజనబుల్ అని చెప్పడానికి అర్థమైంది సార్. సో అక్కడ ఇంకొకటి నేను ఐ విల్ గో బ్యాక్ టు మెడ్రాస్లో ఉండగా ఏమైపోయిందంటే నేను ఆడిట్లో ఉండగా నన్ను అడిషనల్ ఛార్జ్ ఒకటి ట్రైబ్యునల్లో ఇచ్చారండి. ట్రైబ్యునల్లో డిపార్ట్మెంటల్ రిప్రజెంటేటివ్ ఇచ్చారు. నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి అడిషనల్ వర్క్ ఎందుకు ఇవ్వాలి నాకు? నేను చేస్తున్న వర్క్కి ఇనఫ్ వర్క్ ఉంది. నేను ఒకటే శాలరీ తీసుకుంటున్నాను. ఆ శాలరీ తగ్గట్టు వర్క్ చేస్తున్నాను. అడిషనల్ వర్క్ ఎందుకు ఇవ్వాలి నాకు అని చెప్పేసి నేను కొంచెం కోపడ్డాను. అంటే మనసులో కోపం వచ్చింది. మీకు చీఫ్ కమిషనర్ చెప్దాము, ఆర్గ్యూ చేద్దాం అనుకున్నా. నా కలిగి ఒక ఆయన శ్రీరామ్ సింగ్ అని ఉన్నారు. ఈజ్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్. ఇప్పుడు బాంబేలో ఉన్నారు, రిటైర్ అయిపోయి నాకంటే 1 year సీనియర్. ఆయన అప్పుడు నా పక్కన ఆడిట్లో ఉన్నారు. ఆయన అన్నారు, చంద్రరాజ్ నువ్వు జీవితంలో అన్ని రకాల ఉద్యోగాలు చేసావు, ఎక్కడ వెళ్తే ఎక్కడ వేస్తే అక్కడ ఈ రోజు సారి మటుకు ఎందుకు వద్దంటున్నావు, భయపడుతున్నావా ఈ ఉద్యోగం అంటే అని అన్నా. చూడమంది అదేంటి భయం కాదు, అదేం లేదు, కానీ అయితే చేస్తాను ఇది కూడా అని చెప్పేసి చేశాను. ట్రైబ్యునల్లో అడిషనల్ వర్క్లో ఐ సక్సీడెడ్ ఎవ్రీ సింగిల్ కేస్ అండి. ఐ వన్ ఎవ్రీ కేస్ ఫర్ ది డిపార్ట్మెంట్ ఇన్ ద ట్రైబ్యునల్. అక్కడ అంటే అగైన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ వన్ ఎవ్రీ సింగిల్ కేస్. ఇది డిఫికల్ట్ పీపుల్లో కూడా అక్కడ మెంబర్లు ఒకరిద్దరు మంచివాళ్ళు కాదు, అయినా కూడా గెలిచాం, పూర్తిగా గెలిచాం. సరే విల్ రివర్ట్ టు నా ఇక్కడికి పూనాలో ఉండగా అక్కడ సిఐటి సెంట్రల్లో ఉండేవాడిని అండి. సిఐటి సెంట్రల్, కమిషనర్ సెంట్రల్. ఇక్కడ జిఆర్ రెడ్డి గారు ఆయనకి ఇక్కడ హీ వాంటెడ్ సంబడి ఇక్కడ నేను కావాలనుకున్నారు. సో టెలిఫోన్ చేసి అడిగారు, వస్తావా చంద్ర అంటే, లేదండి సార్ 2 ఏళ్ళే అయింది పూణేకి వచ్చి, ఇంకా 4 ఏళ్ళు ఉండొచ్చండి, ఇక్కడ హాయిగా ఉంది, పూనా గుడ్ వెదర్, చిల్డ్రన్ ఆర్ ఓకే కంఫర్టబుల్, ఎందుకు రావాలండి? లేదు నాకు కావాలి. వస్తానండి, కాకపోతే ఒక పని చేయండి, నేను అడగను ట్రాన్స్ఫర్, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వస్తాను. ట్రాన్స్ఫర్ చేయించేశారు. సో ఐ కేమ్ హియర్ యాజ్ కమిషన్ 1 హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత బిలీవ్ మీ దేర్ వర్ రీఫండ్స్ అంతా. నేను ఇక్కడ కమిషన్ 1 అంటే కంపెనీ సర్కిల్ ప్లస్ శాలరీస్ 2 కలిపిన ఇవి. శాలరీ సర్కిల్లో ఎప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటంటే రీఫండ్స్ అండి, డిలే ఇన్ ఇష్యూ ఆఫ్ రీఫండ్స్. తర్వాత ప్యాన్ ఇష్యూ కూడా మాదే ఆ రోజుల్లో. ఇప్పుడంతా సెంట్రలైజ్ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో ఏ ఊరు వాళ్ళదే ఇచ్చుకునేవాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్ అంతకి ప్యాన్ ఇష్యూ చేయాల్సింది నా ఛార్జ్లో. అక్కడ బ్యాక్లాగ్ ఉంది, 8 months బ్యాక్లాగ్ ఉంది. రీఫండ్స్ ఏమో 2 years రీఫండ్స్ పెండింగ్. సరే ఏమిటా అని చెప్పేసి కాస్త అటు ఇటు ఆలోచన చేసి, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే నా అతనితో కన్సల్ట్ చేసి ఈ డెవలప్డ్ ఏ సాఫ్ట్వేర్ అండి, ఆ రోజుల్లో లేదు. సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అంతా క్వికెన్ చేయటం ప్రాసెస్. ప్లస్ ఇవన్నీ చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత రీఫండ్ వస్తుంది కదా, రీఫండ్ 3 రాయాలి. ఒకటి అసిసికి వెళ్తుంది, ఒకటి డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, ఒకటేమో రిజర్వ్ బ్యాంక్ వెళ్తుంది. ఏది దాన్ని ఒకటి సపరేట్ రాయాలి. కార్బన్ పేపర్ పెట్టడానికి లేదు, ఎందుకంటే వేరు అవి. సో ఎప్పుడూ తప్పులు వచ్చేవి. ఏదో ఒక తప్పు వచ్చింది అనుకోండి, రిజెక్ట్ అయిపోతుంది. అదొక పెద్ద ప్రాబ్లం. సో నా ఫ్రెండ్కి ఒకరిని చెప్పి, సింగపూర్ నుంచి ఆయన ఇంపోర్టెడ్ ప్రింటర్ అండి, విచ్ వుడ్ ప్రింట్ 3000 రిఫండ్స్ అనే సింగిల్ డే. ఆ లోపుగా సాఫ్ట్వేర్ డిజైన్ చేశాము, ఇవి చేసాము. వితిన్ 4 months యూ ఫైల్ ద రిటర్న్ టుడే, వితిన్ ఏ వీక్ యూ విల్ గెట్ యువర్ రీఫండ్ ఆర్డర్. పాతవే కాకుండా వితిన్ ఏ వీక్ యూ వుడ్ గెట్ యువర్ రీఫండ్ ఆర్డర్. అంత అప్ టు డేట్ చేసాము. అసలు ఇప్పుడు వాళ్ళు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎందుకు సార్ చేయలేకపోతుంది? అది అక్కడ చేసామా, ఎక్కడా లేదు. అది అప్పటికి దేశంలో ఎక్కడా లేదు. ఢిల్లీ నుంచి నాకు మొట్టికాయలు, నువ్వు ఏదో చేస్తున్నావు, ట్యాంపర్ చేస్తున్నావు మన డాటాతోటి, హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దిస్ అంటే, ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్, ఐఎమ్ నాట్ ట్యాంపరింగ్ ఎనీ డేటా, ఏమి ఇక్కడ డేటా పైన కాంప్రమైజ్ ఏం లేదండి, వచ్చి చూసుకోండి కావాలంటే అని చెప్పేసి చెప్పాను. అట్లా జరిగిందా? దాని తర్వాత అండి, దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002లో ఇది నేను చేశానా. 2008కో 9కో ఈ సిస్టమ్ ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్. సేమ్ థింగ్, ఇట్స్ అట్ సెంట్రల్ లెవెల్ డే, అంతా కంట్రీకి అంతా ఒక చోట పెట్టేశారు బెంగళూరులో ఇప్పుడు. బట్ 2002లో ఐ వాజ్ ద పైనీర్. ఐ డిడ్ ఇట్, అండ్ దెన్ 1 weekలో మీకు రిఫండ్ వచ్చేసింది మీ టేబుల్ పైన. అండ్ పీపుల్ ఆర్ షాక్డ్, ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పేసి. సో ఇక్కడ ఉండగా